కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. 1 నెల 2 నెలలు 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కూడా కాదు. ఆయన పరిపాలన వచ్చి 21 నెలలు అవుతున్నప్పటికీ పెన్షన్లు పెంచలేదు, కొత్త పెన్షన్లను మంజూరు చేయలేదు. ఇది నిర్లక్ష్యమే కాకుండా ముమ్మాటికి మోసమని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. స్పష్టంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023లో జరిగిన ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షుడి హోదాలో హామీలు ఇచ్చిన సందర్భం ఉన్నది. తను మాట్లాడిన విషయాలు మర్చిపోయాడు, ఎన్నికల మేనిఫెస్టోలను కూడా మర్చిపోయాడు. 45 లక్షల మంది ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉన్నారని, వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు బీడీ, నేత, గీత కార్మికులతో పాటు అత్యంత పేద వర్గాలు 45 లక్షల మంది ఉన్నారని, వాళ్ళకు పెన్షన్ పెంచి తీర్థమని చెప్పి వికలాంగులకు 6,000 పెన్షన్, మిగతా చేయుత పెన్షన్దారులందరికీ 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చెప్పడమే కాకుండా బహిరంగ సభలన్నిట్లోనూ ఆయన మాట్లాడుతూ హామీలు ఇచ్చాడు. అదే సమయంలో ఎన్నికల నాటికి అప్పటి ప్రభుత్వం 10 లక్షల మంది కొత్త పెన్షన్ దరఖాస్తుల పెన్షన్ పెండింగ్లో పెట్టిందని, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంటే 45 లక్షల మందికి పెన్షన్ పెంచుతామన్నాడు, 10 లక్షల మందికి కొత్త పెన్షన్ ఆనాటి వరకే మంజూరు చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో నిర్దిష్టమైన తేదీ కూడా ప్రకటన చేశాడు. డిసెంబర్ 9న ఇందిరాగాంధీ రాజ్యం ఏర్పడుతుంది, డిసెంబర్ 9న మా పెన్షన్ పెంచిస్తాం, మీ ఖాతాలో పడతాయని చెప్పి స్పష్టంగా బహిరంగ సభలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. డిసెంబర్ 9కి రండి అని చెప్పి మేము పెన్షన్ అమలు చేసే తేదీ చెప్తున్నాం, మీరు ఎల్బీ స్టేడియంకి రండి, ఖచ్చితంగా 9వ తారీఖు నాడు పెన్షన్ ఇస్తామని చెప్పి విలేకరులను కూడా ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు మర్చిపోయాడు. ఒకటి, పెన్షన్ పెంచుతామన్నమాట మర్చిపోయాడు. 2 కొత్త పెన్షన్లు ఇస్తామన్నమాట మర్చిపోయాడు. అది కూడా 2023 డిసెంబర్ 9నే పెన్షన్లన్నీ పెంచి తీరుతామని చెప్పి మా దగ్గర రాష్ట్ర బడ్జెట్కి సంబంధించిన అన్ని వివరాలు అనా పైసతో సహా మా దగ్గర లెక్కలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము హామీని నిలబెట్టుకుంటామని చెప్పి మాట్లాడాడు. ఆయన ముఖ్యమంత్రి 21 నెల గడిచిపోతుంది, ఆయన హామీ నిలబెట్టుకోలేదు. కనీసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఇవే హామీలను చంద్రబాబు నాయుడు గారు అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హామీల కంటే అదనపు హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇస్తానన్న 6,000 పెన్షన్ అక్కడ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన చేయుత పెన్షన్లు 4,000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవ్వని హామీని కూడా అక్కడ కండరాల క్షీణతతో బాధపడుతున్న 100కు 100% వైకల్యం ఉన్న వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ
2024 జూన్లో అధికారంకి వస్తే తను హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచి ఏప్రిల్ మే జూన్ కలిపి 3 నెలల పెన్షన్ పెంచి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారేమో హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచి 6,000 వికలాంగులకు, మిగతా పెన్షన్లు 4,000, 100% ఉన్న వాళ్ళకు 15,000 హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచి తను మాట నిలబెట్టుకొని మానవత్వాన్ని అక్కడ చాటుతుంటే, ఇక్కడ ఆయన దగ్గర శిష్యరికం చేసిన, చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరికం చేసిన, కాంగ్రెస్లో చేరక ముందు టీడీపీలోనే పనిచేసిన రేవంత్ రెడ్డి గారు మాత్రం తను మాట్లాడిన మాటలు మర్చిపోయాడు, ఎన్నికల మేనిఫెస్టోని మర్చిపోయాడు, తన వాగ్దానాలు మర్చిపోయాడు. అదే సమయంలో కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెన్షన్ పెంచిస్తున్న విషయం తెలిసి కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. అంటే ఉద్దేశపూర్వకంగానే హామీని విస్మరించిండని, నిర్లక్ష్యానికి ఇదొక పరాకాష్ట అని, ఇది నిర్లక్ష్యం వరకే చూడకుండా ఇది ముమ్మాటికి మోసమవుతుంది. 1 నెల పెన్షన్ పెంచి ఇవ్వలేదు, హామీ నిలబెట్టుకోలేదంటే అర్థం ఉన్నది. ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అంటే ఒక అర్థం ఉన్నదని అనుకుంటే 21 నెలలు గడిచినప్పటికి కూడా పెన్షన్ పెంచకపోవడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం చూస్తే అది ఉద్దేశపూర్వకంగా ఈ వర్గాలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని మేము భావిస్తున్నాం. ఇక్కడ తను మోసం చేసే ధైర్యం రావడానికి ప్రధాన కారణం దాదాపు 55 లక్షల మంది పేద వర్గాల సమస్య ఇది. 45 లక్షల మంది ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళ సమస్య. అదే సమయంలో కొత్తగా 10 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళ సమస్య. ఈ 55 లక్షల మంది అని చెప్పి 2023 నవంబర్లో తనే చెప్పాడు. 55 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటే, 55 లక్షల మంది పెన్షన్ ఎప్పుడు పెరుగుతుందని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఉంటే, అందులో భాగంగా మా కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఉంటే, అట్లాంటి పేద వర్గాల ఎదురుచూపు, అది ఎదురుచూపుగానే నిలబడడానికి, అదొక ఎండమావు కావడానికి కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అత్యంత పేద వర్గాల పక్షాన శాసనసభలో లేవనెత్తే ప్రతిపక్ష పార్టీల నాయకత్వం లేకపోవడమే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తన మాట నిలబెట్టుకుంటే వీళ్ళ ప్రేమాభిమానం పొందవచ్చని తెలిసినా కూడా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడనే పేరు వచ్చుతుందని తెలిసినా కూడా నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారడం కారణం ఏంటంటే, ఈ వర్గాల పక్షాన ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు కదా అని చెప్పి తను భావనలు కూడా ఇది ఉండడానికి అవకాశం ఉందని భావిస్తున్నాం. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయంటే అధికార పక్ష ప్రతిపక్ష పార్టీల మధ్యలో, ముఖ్యంగా అధికార ప్రతిపక్షం మధ్యలో వాడి వేడి చర్చలే కాదు, అది ఆ చర్చలు ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా జరిగేది కాకుండా అది ఒక యుద్ధ వాతావరణంలాగా ఒకరినొకరిని దూషించుకునే విధంగా, ఒకరినొకరిని బెదిరించుకునే విధంగా, ఒకరొకరిని శాసనసభలో మాట్లాడడానికి వీలు లేని భాషతో కూడా వాళ్ళు మాట్లాడుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే శాసనసభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యలో అత్యంత పేద వర్గాలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఎజెండాగా మారలేవు, కానీ ఒకరి మీద ఒకరు సవాల్ ఇస్తునుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు బెదిరించుకోవడం, ఒకరినొకరు అవమానించుకోవడమే ఇది పెద్ద శాసనసభలో జరిగే ఒక తంతుగా మనం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితిలో 55 లక్షల మందిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 21 నెలలుగా పెన్షన్ పెంచకుండా, కొత్త పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తుంటే, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ శాసనసభలో ఉండబడే పార్టీల లీడర్లు కానీ ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుకు రావట్లేదు. దీన్ని బట్టి అత్యంత పేద వర్గాల, దయనీయ జీవితాలు గడుపుతున్న వర్గాల, పెన్షన్ మీదనే ఆధారపడే బతికే వర్గాల బతుకుల గురించి అధికార పక్షానికి పట్టదని, ప్రతిపక్షాలు కూడా పట్టదనే విషయం 21 నెలలుగా అది రుజువు అవుతూనే ఉన్నది. 21 నెలలు ఆయన మోసం చేస్తుంటే 21 నెలలుగా ఇన్ని సందర్భాల్లో శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఒక్కనాడు ఒక్క పార్టీ నాయకుడు కూడా, ఒక పార్టీ నాయకురాలు కూడా
శాసనసభలో ఈ అంశాన్ని ఎజెండా చేయాలంటేనే అత్యంత పేద వర్గాల సమస్యల్ని ప్రభుత్వాలు పార్టీలు గాలికి వదిలేస్తాయి అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం కూడా మీ దృష్టికి వస్తున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టడం, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నిర్లక్ష్యాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా దాదాపు తెలంగాణ మొత్తం 33 జిల్లాల్లో ఇప్పటికే దాదాపు 100 నియోజకవర్గాల్లో సభలు పెట్టి వచ్చేశాం. ఈ ప్రెస్ మీట్ జరిగే సమయానికి 98 నియోజకవర్గాల్లో సభలు పెట్టి వచ్చేశాం. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. అయినా ప్రతిపక్ష పార్టీలకు తమ బాధ్యత ఏందో గుర్తుకు రావట్లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే పెద్ద మనసు, మానవత్వం రేవంత్ రెడ్డి గారికి లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో రేవంత్ రెడ్డి గారు ఈ వర్గాలకు చేసిన మోసాన్ని ఎండగట్టాలనే ఆలోచన ప్రధాన ప్రతిపక్షానికి కూడా లేకుండా పోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ మరో ఉద్యమానికి సిద్ధపడుతుంది. ఇక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద పెన్షన్లు పెంచుకునే విషయంలో, కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో, పెన్షన్లు పెంచే విషయంలో, కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో రేవంత్ రెడ్డి గారు సర్కార్తో ఇక తాడో పేడో తేల్చుకోవడమే లక్ష్యంగా మా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడమే లక్ష్యంగా మా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. అందులో భాగంగా ముందుగా మేము ఈ నెల 9న పరేడ్ గ్రౌండ్లో మేము వికలాంగులు మరియు వృద్ధులు వితంతులతో కూడిన మహాగర్జన నిర్వహించాలనుకున్నాం. కానీ అదే రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోయే సభను అది అక్టోబర్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నాం. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోయే సభను 9వ తారీఖున నిర్వహించబోయే సభను అక్టోబర్ మొదటి వారం 2వ వారం మధ్యకి వాయిదేస్తున్నాం. 4-11 మధ్యలో ఆ గర్జన నిర్వహించి తీరుతాం. కానీ ఈలోపే ఈ మాసమంతా ప్రభుత్వం మీద ప్రత్యక్ష పోరాటాలకే సిద్ధం కావాలని చెప్పి మేము అత్యవసర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం, ప్రతిపక్ష పార్టీలకు కూడా వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడమే లక్ష్యంగా, ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టి ప్రతిపక్ష పార్టీలను గుర్తు చేయడమే లక్ష్యంగా మా పోరాట కార్యక్రమాలు ప్రత్యక్ష పోరాటంగా ఉంటాయి. అందులో భాగంగా ఈ నెల 8వ తారీఖు నాడు సెప్టెంబర్ 8న పెన్షన్లు పెంచాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి. ఈ 2 ప్రధాన డిమాండ్లు. పెన్షన్లు పెంచాలి, మీరిచ్చిన హామీ ప్రకారమే పెన్షన్లు పెంచాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 8న 33 జిల్లా కేంద్రాలలో ఉండబడే జిల్లా కలెక్టర్ కార్యాలయాలను దిగ్బంధం చేస్తాం. 33 జిల్లాల తెలంగాణలో ఉండబడే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సెప్టెంబర్ 8న దిగ్బంధం చేస్తాం, ముట్టడిస్తాం. అదే సమయంలో సెప్టెంబర్ 12న తెలంగాణలో ఉండబడే అన్ని తహసీల్దార్ కార్యాలయాన్ని, ఎంఆర్ఓ కార్యాలయాన్ని సెప్టెంబర్ 12న దిగ్బంధం చేస్తాం. వికలాంగుల పక్షాన ఎవరు లేరు, వాళ్ళు కాళ్ళు లేనోళ్ళు, వాళ్ళు చేతులు లేనోళ్ళు, వాళ్ళు కళ్ళు లేనోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ భావిస్తే ఏం చేస్తారో చూపెట్టడమే లక్ష్యంగా ఆ ముట్టడిలు జరగబోతున్నాయి. ముసలోళ్ళు కదా, వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటే వాళ్ళ శక్తి ఏందో రేపు ముట్టడి ద్వారా నిరూపించబోతున్నాం. ఈ ఉద్యమ కార్యాచరణ ముందుగా సెప్టెంబర్ 8 కలెక్టరేట్ల దిగ్బంధం, సెప్టెంబర్ 12న ఎంఆర్ఓ కార్యాలయ దిగ్బంధం. అదే సమయంలో సెప్టెంబర్ 20న ఎల్బీ నగర్ మొదలుకొని కోదాడ వరకు హైదరాబాద్ విజయవాడ రహదారి దిగ్బంధం. ఎల్బీ నగర్ మొదలుకొని కోదాడ జగ్గయ్యపేట బార్డర్ వరకు, తెలంగాణ బార్డర్ వరకు హైదరాబాద్ విజయవాడ రహదారిని దిగ్బంధిస్తాం, జాతీయ రహదారిని దిగ్బంధిస్తాం.
సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 21 నుంచి 26 వరకు, సెప్టెంబర్ 21 నుంచి 26 వరకు తెలంగాణలో ఉండబడే అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. సెప్టెంబర్ 21 నుంచి 26 వరకు నిరవధిక దీక్షలను గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు, అదే సమయంలో మున్సిపాలిటీలు అయితే ప్రతి వార్డులోనూ, కార్పొరేషన్లు అయితే ప్రతి డివిజన్ కేంద్రంలోనూ ఈ నిరవధిక దీక్షలు 21 నుంచి 26 కొనసాగిస్తాం. అదే సమయంలో 27న, సెప్టెంబర్ 27న తెలంగాణలో ఉండబడే హైదరాబాదుకు వచ్చే జిల్లా నుంచి మండలాలకు వెళ్ళే, తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లాల నుంచి హైదరాబాదుకు వచ్చే రహదారులను, గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చే రహదారులని, తెలంగాణ మొత్తం రహదారులను దిగ్బంధం చేస్తాం. తెలంగాణలో ఉండబడే రహదారులన్నిటినీ దిగ్బంధం చేస్తాం. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి సర్కార్ 21 నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తున్నందుకు నిరసనగా వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా 21 నెలలుగా మోసం చేస్తున్నందుకు నిరసనగా వెంటనే కొత్త పెన్షన్లు మంజూరులను డిమాండ్ చేస్తూ, అదే సమయంలో కనీసం ఈ పేద వర్గాల పక్షాన గొంతెత్తాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా గుర్తు చేస్తూ ఈ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడమే లక్ష్యంగా ఈ ఉద్యమం ఉంటుంది. ఈ తెలంగాణలో ఉండబడే అన్ని రహదారుల దిగ్బంధం అనంతరం కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ 1, 2 వారం మధ్యలో మళ్ళీ పరేడ్ గ్రౌండ్లో యథావిధిగా అక్టోబర్లో యథావిధిగా అక్టోబర్ 1 వారం 2 వారం మధ్యలో యథావిధిగా అదే పరేడ్ గ్రౌండ్లోనే లక్షలాది మందితో వికలాంగులు మరియు వృద్ధులు వితంతులతో పాటు చేయుత పెన్షన్ పరిధిలో వచ్చే ప్రతి ఒక్కరి లక్షలాది మందితో మహాగర్జన నిర్వహించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఏదేమైనా ఈ నెల మొత్తం ప్రజా ఉద్యమాల్లోనే మేము ఉంటామని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకోవడమే లక్ష్యంగా మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా గుర్తు చేస్తూ, ప్రజాస్వామికవాదులు 55 లక్షల మంది పేద వర్గాలను రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్న పరిస్థితిలో ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించకుండా నిర్లక్ష్యంగా ఉన్న ఈ పరిస్థితిలో అత్యంత పేద వర్గాల అంశాలను ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు ఎట్లా విస్మరిస్తున్నాయని అర్థమవుతున్న నేపథ్యంలో ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థి సంఘాలు, మేధావులు ఈ ఉద్యమానికి అండగా నిలబడాలని చెప్పి అత్యంత పేద వర్గాల అంశం మీద ఉద్యమం జరుగుతున్న సమయంలో ఈ ప్రజాస్వామిక ఉద్యమానికి అండగా నిలబడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు మాట ఇచ్చి విస్మరించారు. ఈ ప్రతిపక్షంలో కూడా వాళ్ళకు తెలియకనా లేకుంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంటే వాళ్ళకు రోజు శాసనసభ జరిగినప్పుడల్లా ఇక్కడ వైఫల్యం జరిగింది, అక్కడ మోసం జరిగిందని చాలా విషయాలు మాట్లాడుతున్నారు కదా. అన్ని విషయాలు మాట్లాడే వాళ్ళకి ఇది తెలియదా? ఓకే, పెన్షన్ పెంచుతామన్న మాట తెలియదా? కొత్త పెన్షన్లు ఇస్తామన్న మాట వీళ్ళకి తెలియదా? ఓకే, తెలియదామని చెప్పమానండి. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఉన్నాయి కదా ఇట్లాంటి అంశాలు. ఒక రకం చెప్పాలంటే అత్యంత పేద వర్గాల అంశాలు ప్రభుత్వాలకు పట్టవు, ప్రతిపక్షాలు కూడా పట్టవు. నేను అంటున్నాను, ఇప్పుడు ఒక సబ్జెక్టు మీద అందరూ మాట్లాడుతున్నారు. ఉదాహరణకు రైతుకు రుణమాఫీ అన్ని పార్టీలు మాట్లాడతాయి, రైతు భరోసా అన్ని పార్టీలు మాట్లాడతాయి, రైతులకు ఎరువులు అన్ని పార్టీలు, రైతులకు సబ్సిడీలు అన్ని పార్టీలు మాట్లాడతాయి. అరే, భూములు ఉన్న వాళ్ళ గురించి అందరు మాట్లాడుతుండ్రు, కాలు చేతులు లేని వాళ్ళ గురించి, కళ్ళు లేని వాళ్ళ గురించి, చేతులు లేని వాళ్ళ గురించి ఒకరు మాట్లాడతలేరు కదా. అంటే అత్యంత పేద వర్గాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వాలకు పట్టవు, ప్రతిపక్షాలకు కూడా పట్టవు. అట్లాంటి పరిస్థితే ఎంఆర్పిఎస్ అణగారిన వర్గాల పక్షాన్ని ఎప్పుడు నిలబడుతూ ముందుకు వస్తుంది. ఇది ఇప్పుడు భవిష్యత్ ప్రోగ్రాంలో ఈ మీరు ఉద్యమం చేస్తే మీరు అన్ని ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ సాల్వ్ చేస్తా అంటారు. సాల్వ్ చేయకపోతే ఇంటికాడ కూర్చోవాల్సిందే. వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదంటారు, బడ్జెట్ లేదంటారు. అసలు బడ్జెట్ లేదు మా దగ్గర. 1 రూపాయి పెంచడానికి బడ్జెట్ వస్తుంది. ఓకే,
20,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కట్టడానికి బడ్జెట్ వస్తుంది, రైతు భరోసా ఇవ్వడానికి బడ్జెట్ అవుతుంది, మీరు చెప్పినవన్నీ ఏదోదో చేస్తున్నామని చెప్పడానికి బడ్జెట్ వస్తుంది, మీరు ఇచ్చిన హామీ వికలాంగుల పెన్షన్లు పెంచడానికి, వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచడానికి, కొత్త పెన్షన్ ఇవ్వడానికి బడ్జెట్ లేదంటున్నావా? చెప్పు, అదన్నీ చెప్పు. ₹1 లోన్ పుడతలేదు, తెలంగాణ దొంగలకు చూస్తారు మా ఆఫీసర్లను ఢిల్లీలో అని చెప్తున్నారు. ₹1 లోన్ పుడతలేదని అన్న మనిషి మొన్న ఊరికి వెళ్ళి 3 లక్షల బడ్జెట్ మనకు ఉన్నది, మనం ఏమైనా తక్కువ ఉన్నామని చెప్పిండు కదా, మొన్ననే చెప్పిండు కదా, మళ్ళీ ఆ మాట. ఓకే సార్, నమస్తే.